ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు చేతికి ఎముక లేదని మల్లోపారి చూపెట్టుకుండు కదా. మొన్నీ నడుమ అందులో ప్రపంచ కప్ గెలిచిన మన ఇండియా ఆడపిల్లల జట్టును అమరావతికి పిలిపించి వాళ్ళ పట్టుదలను పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నాక 16 మంది జట్టు సభ్యులతో సహా కోచ్లు కతిమ స్టాఫ్ అందరికీ సన్మానం చేసిండు. టీంలో మన ఆంధ్ర క్రికెటర్లు ఇద్దరున్నారు, కెప్టెన్ దీపిక, ఇంకొక ఆమె కరుణ. ఈ అందరికి ఒక్కపారే సన్మానం చేసిండు. సన్మానాలు జరిగినాక వీళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకుంటారని చెప్పి టీం కెప్టెన్ దీపికకు మైకిచ్చిర్రు. ఇక అప్పుడు గిట్లా మాట్లాడుకొచ్చింది. అబ్బా, కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడ్డట్టున్నాయి పో వీళ్ళ కష్టాలు. మ్యాచ్ ఆడితే వచ్చే మ్యాచ్ ఫీజు కోసమే ఆట ఆడేటోళ్ళట. ఆ పైసలతోనే ఇంటోళ్ళు బియ్యం, పప్పు, ఉప్పులు, కూరగాయలు కొనుక్కొని తింటున్నారు సార్. ఇక మన కర్ణకైతే ఇల్లు కూడా చక్కగా లేదు సార్ ఉంటందుకు. మా టీంలో ఉన్న అమ్మాయిలందరి పరిస్థితి ఇట్టనే ఉంది సార్, మీరు సాయం చేస్తారని చెప్తున్నా సార్ అని ఇట్లా మాట్లాడుతుంటే పవన్ సార్తో సహా అక్కడ ఉన్నోళ్ళందరికీ గుండె విండేసినట్టు అయింది. పర్సనల్ కష్టాలే కాదు, ఊరికి సరిగా రోడ్డు కూడా లేదని ఊరి కోసం కూడా గోసెల్లా పోసుకుంది ఇట్లా. ఇక ఈ దీపిక బుజ్జి మాటలైన పవన్ సార్ కదిలిపోయిండు. వెంటనే 16 మంది జట్టు సభ్యులందరికీ తలా 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసిండు. 3,20,00,000 పెట్టి దీపికోళ్ళ ఊరికి రోడ్లు మంజూరు చేయించినట. ఆ పని చూడమని సత్యసాయి జిల్లా కలెక్టర్ సారుకు ఆదేశం ఇచ్చిండట.